నేచర్ మంత్ర బీపీ షుగర్ థైరాయిడ్ రివర్సల్ నేచర్ మంత్రతో సాధ్యం. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను ఉదయశ్రీ. ప్రెసెంట్ మనతో శ్రీమతి శుభావతి గారు ఉన్నారు. ఆవిడ రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు తీసుకున్నారు. హెల్త్ ఎడ్యుకేషన్కి సంబంధించి పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు. మరి మనకి సెక్షువల్ హైజీన్ అంటే ఏంటి అవగాహన కల్పించడానికి మనతో పాటు స్టూడియోకి వచ్చారు. మాట్లాడదాం. నమస్తే అమ్మ, వెల్కమ్ టు అవర్ స్టూడియో. నమస్తే అమ్మా. ఓకే, అసలు ఈ సెక్షువల్ హైజీన్ అంటే ఏంటి, మహిళలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? ఓకే అమ్మా, మంచి ప్రశ్న. ఇక్కడ ప్రతిదీ మన సాంప్రదాయాలు, ఆచారాలు, కట్టుబాట్ల వల్ల గుప్పెట్లో దాచి ఉంచాలి అని అంటారు. ఏది చెప్పకూడదు, పైకి తెలియకూడదు అని అంటారు. కానీ తెలియకపోతే చాలామంది అన్ని విధాలుగా నష్టపోతున్నారు. మరి ముఖ్యంగా మహిళలే. సరి అయిన అవగాహన లేక, అది తెలుసుకోలేక, అదేదో మనం ఈ మాట మాట్లాడకూడదు అనే విషయంతో సైన్స్ వేరు, వేరేది వేరమ్మా. కాబట్టి ఇది మనం అంతా చెప్పుకోబోయేది కూడా సైన్సేను. ఎక్కడి నుంచో కాదు, మన హ్యూమన్ బాడీ. మనల్ని మనం పరిశుభ్రంగా ఉంచుకోవాలి అని అంటే, అది పరిశుభ్రంగా ఉంచాలంటే మానసికంగా కానీ శారీరకంగా కానీ పరిశుభ్రంగా ఉండాలి. ఇక్కడ సెక్సువల్ హెల్త్ అని అడిగారు. ఇక్కడ సెక్సువల్ హెల్త్ అంటే యాక్చువల్గా మ్యారేజ్ కాకముందు అయితే పర్సనల్ హైజీను, మెన్స్ట్రల్ హైజీను, తర్వాత అయినా వాటిని గురించి స్పష్టంగా వాళ్ళకి అవగాహన ఉండాలి. తర్వాత సెక్సువల్ హైజీన్ అనేది భార్యాభర్తలు ఇద్దరూ కలిసి పాటించవలసినటువంటి పరిశుభ్రత. ఇక్కడ ఉదయం నుంచి సాయంత్రం వరకు వాళ్ళు ఉద్యోగాలు చేస్తారు, వృత్తి చేస్తారు, వ్యాపారాలు చేస్తారు, తదితర వ్యాపకాలన్నీ ఉంటాయి వాళ్ళకు. ఇంకా లాస్ట్ ఇంటికి వచ్చి భోజనం చేసి పడుకునే టైంకి అది న్యాచురల్ ఫెనామినా నాన్న. ఇద్దరు భార్యాభర్తలు కలుస్తారు. కలిసిన తర్వాత ఇప్పటి వరకు ఇదే లాస్ట్ పని అని వాళ్ళు చెరుకు వైపు, అంటే సెక్స్ ఇస్ ద స్వెట్టింగ్ ఎక్సర్సైజ్. అది వేరేదేం కాదు నాన్న. సెక్స్ ఇస్ ద స్వెట్టింగ్ ఎక్సర్సైజ్. వాళ్ళు ఎప్పుడైతే సెక్స్లో పాల్గొంటారో అలసిపోతారు కొంతమంది, ఒక రకంగా శారీరకంగా, మానసికంగా రిలాక్స్ అయిపోయి చెరొక వైపు పడుకుంటారు. అది కరెక్ట్ పద్ధతి కాదు. ఎందుకంటే ఇంకొక పని ఉంది. వాళ్ళు ఎప్పుడైతే శారీరకంగా ఇద్దరు కలిశారో వాళ్ళ యొక్క మర్మావయవాల్ని శుభ్రంగా బాత్రూమ్కి వెళ్ళి కడుక్కొని పడుకోవాలి. కారణం ఏంటంటే, ఈ పాప పాటించినా పాటించకపోయిన పరిశుభ్రతలు ఏదైనా లోపించినట్లయితే ఆ యోని 3 అంగుళాలు లేక 8 సెంటీమీటర్ లోతును కలిగి ఉండి పొలచటి లేయర్తో ఉంటుంది. ఈజీగా వైరస్ని లోపలికి తీసుకెళ్ళటానికి అవకాశం ఉండే ఒక పొర ఉంటుంది. మరి దానివల్ల ఈ పాప వల్ల అతనికి ఏమైనా ఏదన్నా సుఖవ్యాధులకు సంబంధించిన ఏమన్నా డిసీజులు రావాలంటే అతనికి ఈజీగా వస్తాయి. ఒకవేళ అతను గనక సరిగా శుభ్రత పాటించకపోతే, ఇప్పుడు మీకు క్వశ్చన్ రావచ్చు, అమ్మ అన్ని శుభ్రతలు లేడీసే పాటించాలా, జెంట్స్కి శుభ్రతలు లేవా అనే క్వశ్చన్ కూడా మనకి ఉద్భవిస్తుంది. ఇక్కడ జంటకు కూడా ఉంది నాన్న. ఇక్కడ యాక్చువల్గా జంట్లో కూడా ఒక హెల్త్ పాయింట్ మనం యాడ్ చేయాలి. ఏంటంటే, బాయ్స్లో వాళ్ళ యొక్క మామూలు పెన్నిస్కి పై భాగాన 4 స్కిన్ అని ఉంటుంది. పురుషాంగం కొన భాగాన 4 స్కిన్ ఉంటుంది. దాని క్రింద కొంచెం జరిపితే తెల్లగా ఫామ్ అయిపోయి ఉంటుంది. ఒక బ్యాక్టీరియా, వైరస్ ఉంటుంది. ఎప్పుడైతే భార్యాభర్తలు కలుస్తారో ఈ విధంగా ఆ అమ్మాయి శుభ్రత పాటించినా కూడా ఈ విధంగా ఈ ఇన్ఫెక్షన్ ఆ అమ్మాయికి రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అతను కూడా శుభ్రంగా కడుక్కోవాలి. ఇక్కడ మగవాళ్ళ హెల్త్ పాయింట్ ఏమన్నాను, పసిబిడ్డకి ఎవరు స్నానం చేయిస్తారు నాన్న? అమ్మే కదా. వాడు ఇంత పెద్ద అవ్వగానే వాడు బాత్రూమ్కి వెళ్ళి వాడి ముడ్డి వాడు కడుక్కున్నట్లు, అదేవిధంగా వీడు యూరిన్ పాస్ చేసినా స్నానం చేస్తున్నప్పుడు ఆ చిన్న పురుషాంగాన్ని జస్ట్ ఇట్లానే శుభ్రంగా కడుక్కుంటూ ఉంటే ఆ ఇన్ఫెక్షన్ అనేది ఉండదు. పెద్ద అయినాక భార్యాభర్తల యొక్క సంసార జీవితం సుఖమయంగా ఉంటుంది, ఎటువంటి ఇన్ఫెక్షన్స్ లేకుండా. మరి మనం ఇక్కడ పాటించట్లేదే, అది అలానే ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ముస్లిం సాంప్రదాయం చాలా మంచిది. ఎందుకంటే వాళ్ళకి సుంతి సర్కంటేషన్ చేసేసి ఆ స్కిన్ భాగాన్ని తొలగిస్తారు. వాళ్ళు ప్రత్యేకించి తోమినా తోమకపోయినా ఆ వాటర్ కానీ, సోప్ వాటర్ కానీ దాని మీద పడిపోయి క్లీన్ అవుతూ ఉంటాయి. ఇక మిగతా సాంప్రదాయాల్లో లేదు కదా నాన్న, అది ఆ సర్కంటేషన్ లేదు కదా. కాబట్టి వాళ్ళు మనం ఇక్కడ హెల్త్ పాయింట్లో చిన్న బిడ్డకి, పసు బిడ్డకి స్నానం చేస్తున్నప్పుడు జస్ట్ అట్లా కడిగితే వాడు ఆటోమేటిక్గా వాడి ముడ్డి వాడు కడుక్కున్నప్పుడు కొంచెం పెద్ద అవుతున్న కొద్దీ వాడికి అవగాహన కలిగి, ఓహో నేను యూరిన్ పాస్ చేసినా ఏం చేసినా కూడా శుభ్రంగా స్నానం చేస్తున్నప్పుడు ఆ పొరం జస్ట్ ఇట్లా మరీ లాక్కూడదమ్మా, టేర్ అవుతుంది, జస్ట్ ఇట్లానే ఊరికే కడుక్కోవటం అలవాటు చేస్తే అక్కడ ఉన్నటువంటి ఫామ్ అయినటువంటి ఆ బ్యాక్టీరియా, వైరస్ అవేమీ లేకుండా వాళ్ళ యొక్క సంసార జీవితాన్ని శుభ్రంగా ఉంచుకోవటానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా వీళ్ళు గనక సరైన శుభ్రతలు పాటించకపోతే లోపలికి వెళ్ళి
వెళ్ళి వాళ్ళ యొక్క గర్భసంచిని, అండాశయాల్ని, అండవాహికల్ని అన్నిటినీ పాడు చేస్తాయి. ఇక్కడ వీళ్ళిద్దరూ భార్యాభర్తే, కానీ ఆ బ్యాక్టీరియా వైరస్ ఉండటం వల్ల ఈ రీప్రొడక్టివ్ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. రీప్రొడక్టివ్ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ అంటే రీప్రొడక్టివ్ ఆర్గాన్స్ ఏంటి? యూట్రస్, ఓవరీస్, ట్యూబ్స్, ఈ మూడింటిని ఎఫెక్ట్ చేస్తాయి. ఒకవేళ మేబీ ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా ఇచ్చేయచ్చు. ఇక్కడ ఏంటంటే ఒక భార్య కానీ భర్త కానీ ఎక్కడన్నా రాంగ్ స్టెప్లో ఉంటే అవతల వాళ్ళకి ఏ వైరస్ ఉందో తెలియదు. హెచ్ఐవి ఎయిడ్స్ వైరస్ ఉండొచ్చు, సుఖవ్యాధులు, సెక్సువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్ ఉండొచ్చు, అవి వీళ్ళకి ఫామ్ అయ్యి ఉండొచ్చు. ఇక్కడ కనుక వీళ్ళు సరైన శుభ్రతలు పాటించకపోతే ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి ఇంకా ఓవర్ అవుతాయి అన్నమాట. ఈ విధంగా కూడా ఆ సెక్సువల్ హైజీన్ కంపల్సరీ వాళ్ళు పాటిస్తే వాళ్ళ యొక్క ఆరోగ్యం తృప్తికరంగా ఉంటుంది నాన్న. ఇందాక మనం అదే మీరు మాట్లాడుతూ ఉన్నారుగా సుఖ వ్యాధులు అని కూడా అంటారు కదా, ఈ దేనికి సంబంధించిందే కదా అది కూడా. అంటే ఈ సుఖ వ్యాధులు ఎవరికి ఉంటాయి, ఎందుకు వస్తాయండి? ఓకేమ్మా, ఇక్కడ సుఖ వ్యాధులు ఉన్న వాళ్ళకి హెచ్ఐవి ఎయిడ్స్ రావడానికి కూడా 10 రెట్లు అవకాశం ఉంటుందమ్మా. సుఖ వ్యాధులకి హెచ్ఐవి ఎయిడ్స్ వ్యాధులకి 2 లక్షణాలు ఒకటే. అంటే ఏంటంటే భార్య కానీ భర్త కానీ అరక్షిత లైంగిక సంబంధాలు పెట్టుకోకూడదు, నెంబర్ 1. తర్వాత అన్సేఫ్ సెక్స్ అనమాట, వాళ్ళు ఎవరు కూడా ఇతర అరక్షిత లైంగిక సంబంధాలు పెట్టుకోకూడదు. నెంబర్ 2 వచ్చేవరికి టెస్ట్ చేయనటువంటి బ్లడ్ ట్రాన్స్మిషన్ చేయించుకోకూడదు. ఏదన్నా రక్తం మార్పిడి కావాలన్నప్పుడు ప్రసవ సమయంలో కానీ, యాక్సిడెంటల్ సమయంలో కానీ, ఏదన్నా అధిక రక్తస్రావం అయినప్పుడు బ్లడ్ ఎక్కిస్తారు కదమ్మా, అలాంటప్పుడు కంపల్సరీ అది టెస్ట్ చేసినటువంటి బ్లడ్నే ఎక్కించుకోవాలి. దాని ద్వారా కూడా ఈ సుఖ వ్యాధులు రావడానికి అవకాశం ఉంటుంది. తర్వాత 3వది వచ్చేటికి ఇన్ఫెక్టెడ్ నీడిల్స్ అండ్ సిరంజెస్, వాడినవి మరలా రీయూజ్ చేయటం వల్ల ఆ విధంగా రావడానికి కూడా అవకాశం ఉంటుంది. 4వది వచ్చేటప్పటికి ఫ్రమ్ మదర్ టు ఫీటస్, ఇవి ఎక్కువగా ఈ 4 లక్షణాలు మన హెచ్ఐవి ఎయిడ్స్లో కనపడతాయి. ఆ హెచ్ఐవి ఎయిడ్స్ 10 రెట్లు సుఖవ్యాధులు ఉన్న వాళ్ళకి రావడానికి అవకాశం ఎలా అంటే, సుఖవ్యాధుల యొక్క మెయిన్ లక్షణాలు ఎలా ఉంటాయంటే, మెయిన్ సుఖవ్యాధి అంటేనే సెక్సువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్, అంటే అరక్షిత లైంగిక సంబంధాల వల్ల ఎక్కువగా వస్తాయి. ఇక్కడ ఆ సుఖవ్యాధి రావడానికి వాళ్ళ యొక్క లక్షణాలు అసలు ముందు రాగానే నాకేదో సుఖవ్యాధి వచ్చిందని అనుకోకూడదు. అంటే ఏంటంటే వాటికి కొన్ని లక్షణాలు ఉంటాయి. వాళ్ళకి ప్రొత్తి కడుపు విపరీతమైన నొప్పి వస్తుంది. వాళ్ళకు వాళ్ళు ఐడెంటిఫై చేసుకోవాలంటే నా స్టెప్ ఎక్కడో రాంగ్ స్టెప్ పడింది, లేకపోతే నా భార్య స్టెప్ ఎక్కడో రాంగ్ స్టెప్ పడింది, నాకు ఇటువంటి లక్షణాలు కనపడుతున్నాయి అన్నప్పుడు పొత్తి కడుపు క్రింద, అంటే ఆ యూట్రస్, అది రీప్రొడక్టివ్ సిస్టమ్ కాబట్టి పొత్తి కడుపు క్రింద మన బొడ్డు క్రింద భాగాన యూట్రస్ ఉంటుంది కాబట్టి అక్కడ ఇన్ఫెక్టెడ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఆ పొత్తి కడుపు విపరీతమైన నొప్పి వస్తుంది, యూరిన్కి థరోలీ వెళ్ళాల్సి వస్తుంది, కొంచెం యూరిన్ వస్తున్నట్టు ఉంటుంది, మంట అన్నీ ఉంటాయి, ఆ యూరిన్ పోస్తూ ఉంటారు. తర్వాత మగవాళ్ళల్లో ఆ పురుషాంగం పైన, ఆ పురుషాంగం ప్యూబిక్ పైన కానీ పురుషాంగం పైన కానీ పుండ్లు ఉంటాయి. అవి బాగా నొప్పితో అయినా ఉంటాయి, నొప్పి లేకుండా అయినా ఉంటాయి. నోట్లో పుండ్లు ఉంటాయి, మలద్వారం దగ్గర పుండ్లు ఉంటాయి. ఇవన్నీ సుఖవ్యాధుల లక్షణాలు నాన్న. ఆడవాళ్ళకైనంతే, నోట్లో పుండ్లు ఉంటాయి, యోని మీద ఉంటాయి, మలద్వారం దగ్గర ఉంటాయి. అవి ఎందుకు ఉంటాయో నేను చెప్తాను, ఆ లక్షణాలు చెప్తున్నా ముందు. తర్వాత స్రావాలు, మగవారి పురుషాంగం నుంచి పసుపచ్చగా చీములాగా అదొక స్రావం వస్తూ ఉంటుంది. ఆడవాళ్ళకి పసుపచ్చలాగా చీమలాగా దుర్వాసనతో కూడినటువంటి స్రావం వస్తూ ఉంటుంది. వైట్ డిశ్చార్జ్ వైట్ డిశ్చార్జ్ ఎలా అవ్వాలి? తీగలుగా బంకగా ఉన్నంత వరకు 100% ఆరోగ్యకరంగా ఉన్నట్లు. ఇప్పుడు వైట్ డిశ్చార్జ్కి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాలి ఈ లక్షణాలతో పాటు. నెక్స్ట్ వన్, పెరుగులాగా కుదపులుగా వస్తూ ఉండి లోపల యోని ప్రాంతంగా విపరీతమైన దురదగా ఉంటే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాలి. తర్వాత కాళ్ళ వెంట నీచు నీళ్ళలాగా అలా కారిపోతూ ఉంటే అప్పుడు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాలి. ఇవన్నీ తర్వాత గజ్జల్లో కానీ చంకల్లో కానీ ఎన్లార్జ్మెంట్ ఆఫ్ ది లింఫ్ గ్లాండ్స్, ఆ గ్లాండ్స్ గ్రంథులు వాచి ఉంటాయి. అలా వాచినప్పుడు నువ్వు ఏదో ఒక రకమైనటువంటి సుఖవ్యాధితో నువ్వు బాధపడుతున్నావని మనకు సింబల్ అన్నమాట. అంటే కొన్ని సుఖవ్యాధులు ఉన్నా కూడా పైకి లక్షణాలు కనపడకుండా ఆ లోపల సుఖవ్యాధి మనల్ని లోపల ఇచ్చేసి పారిస్తూ ఉంటుంది. సో ఇన్ని రకాలు ఉంటాయి కాబట్టి అక్కడ మనకి హెచ్ఐవి ఎయిడ్స్ రావడానికి అవకాశం అదే త్రూ అరక్షిత లైంగిక సంబంధం. ఇక్కడ పొత్తి కడుపులో నొప్పి వస్తుంది అన్నాను, యూరిన్ ఎక్కువగా పాస్ చేస్తూ ఉంటారన్నాను. తర్వాత ఏమన్నాను, పురుషాంగం మీద యోని మీద పుండ్లు ఉంటాయి, అవి నొప్పి అయినా ఉంటాయి, నొప్పి లేకుండా అయినా ఉంటాయి, దాన్ని సిఫిలిస్ అంటాం. దాంతోపాటు మనకి నోటిలో పుండ్లు ఉంటాయి. అంటే సెక్స్ అనేది 3 రకాల సెక్స్ చేస్తారు నాన్న.
ఓరల్ సెక్స్, వజైనల్ సెక్స్, యానల్ సెక్స్. అలా చేయటం వల్ల ఆ యానస్ భాగంలో పుండ్లు ఉంటాయి, నోట్లో పుండ్లు ఉంటాయి. ఓరల్ సెక్స్ చేయటం వల్ల వజైనల్ సెక్స్ యోని మీద, పురుషాంగం మీద పుండ్లు ఉండటానికి అవకాశం ఉంటుంది. దాన్ని సిఫిలిస్ అంటాం. తర్వాత చిన్న చిన్న పుండ్లు, మృదువైన పుండ్లు పురుషాంగం మీద ఉంటాయి, యోని మీద ఉంటాయి. దాన్ని షాంక్రైడ్ అంటాం. అంటే అవి మనం ఇలా టచ్ చేస్తే విపరీతమైన నొప్పి గురవుతాయి. అది షాంక్రైడ్. తర్వాత లింఫోగ్రాన్యులోమా, చంకల్లోనూ గజ్జల్లోనూ ఇందాక అన్నాను కదా నేను, అలాంటి గ్లాండ్స్ కనుక బాగా ఎన్లార్జ్ అయితే ఏదో ఒక వ్యాధితో వాళ్ళు బాధపడుతున్నట్టు, సుఖవ్యాధితో బాధపడుతున్నట్టు మనకు గుర్తు. తర్వాత ఇంతవరకు పుండ్లు వజైనా మీద కానీ, మన పురుషాంగం మీద కానీ, పెన్నిస్ మీద కానీ, ఇవన్నీ సిఫిలిస్, షాంక్రైడ్, లింఫోగ్రాన్యులోమా. ఇక డిశ్చార్జీలు ఉన్నాయి. ఇందాక నేను వైట్ డిశ్చార్జ్ తీగలుగా బంకగా ఉన్నంత వరకు 100% ఆరోగ్యకరంగా ఉన్నట్లు ఎప్పుడు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాలి? నెంబర్ 1, పసుపు పచ్చగా దుర్వాసనగా చెడుగా ఉన్నప్పుడు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాలి. అది భర్తకి వస్తుంది, భార్యకి వస్తుంది. దాన్ని గనేరియా అంటాం. పసుపు పచ్చగా చీములాగా దుర్వాసనగా ఉంటే, ఈ పొత్తి కడుపు అన్ని నొప్పిగా ఉంటే తప్పకుండా ఎక్కడికి వెళ్ళాలి? డాక్టర్ గారు ఇద్దరు వెళ్ళాలి దంపత సమేతంగా. నెంబర్ 2, తర్వాత పెరుగులాగా కుదుపులుగా ఉండి యోని ప్రాంతం అంతా విపరీతమైన దురదకు లోనవుతారు. అలా అవుతున్నప్పుడు వాళ్ళు ఎక్కడ మాట్లాడుతున్నా, ఏం చేస్తున్నా వాళ్ళ చెయ్యి యోనిలోనే ఉంటుంది. అంటే అంత దురదకి లోనవుతూ ఉంటుంది అనమాట. అక్కడ బ్యాక్టీరియా, ఆ చెడు బ్యాక్టీరియా లోపలికి వెళ్ళిపోయి అంతా వాళ్ళని లోపలే కుళ్ళపడుస్తుంది. ఆ సుఖవ్యాధికి లోను చేస్తూ ఉంది. అలాంటప్పుడు శుభ్రంగా వాళ్ళు కంపల్సరీ ఇద్దరు భార్యాభర్త డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాలి. తర్వాత 3వది ట్రైకోమోనియాసిస్ అంటాం. ఇందాకేమో కుదుపులుగా పెరుగు క్యాండిడియాసిస్, ఇది ట్రైకోమోనియాసిస్ అంటాం. ఈ నీచు నీళ్ళలాగా కాళ్ళ వెంట కారిపోతూ ఉంటుంది. ఎక్కడున్నా కూడా వాళ్ళ నలుగురిలో ఉన్నా కూడా వాళ్ళ దగ్గర నుంచి ఒక రకమైనటువంటి స్మెల్ వస్తూ ఉంటుంది. అవన్నీ సుఖవ్యాధుల లక్షణాలు నాన్న. ఈ ఎక్కువ 3 లేడీస్లో కనపడతాయి. గనేరియా, ట్రైకోమోనియాసిస్, క్యాండిడియాసిస్. ఈ 3 ఎక్కువ లేడీస్లో కనపడుతూ ఉంటాయి. కంపల్సరీ ఇద్దరు దంపతి సమేతంగా డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాలి. వెళితే ఇద్దరికి వాళ్ళు 6 నెలలు పెట్టాలా, 3 నెలలు పెట్టాలా, ట్రీట్మెంట్ ఇచ్చి తర్వాత వాళ్ళ యొక్క బిహేవియర్ని మార్చుకోమని చెప్పాలి. అలా ఇలా ఉన్నాయి కాబట్టి వీటికి 10 రెట్లు HIV/AIDS రావడానికి అవకాశం ఉంది త్రూ ప్రాపర్ ఛానల్. ఆ HIV/AIDS రావడానికి కూడా ఇవే లక్షణాలు. కాబట్టి ఈ సుఖ వ్యాధులు ఎంత సుఖంగా ఉంటాయి నాన్న. సెక్సువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్. ఇక్కడ ఇంకో గమ్మత్తు ఉంది. సెక్సువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్ ఉంటే రీప్రొడక్టివ్ సిస్టమ్ దెబ్బతింటది. లోపల యూట్రస్ ఉండటాన వీటి వల్ల ఇన్ఫెక్షన్ అంతా మన గర్భసంచికి, అండాశయాలకి, అండవాహికలకి పాకి నేను చెప్పినన్ని ఒవేరియన్ సిస్టులు రావటం, ట్యూబ్స్ బ్లాక్ అయిపోవటం, యూట్రస్ క్యాన్సర్ రావటం, సర్విక్స్ క్యాన్సర్ రావటం, అబార్షన్స్ అవటం, ఇవన్నీ జరుగుతాయి సుఖవ్యాధులు ఉన్న వాళ్ళకి. కానీ రీప్రొడక్టివ్ ట్రాక్ ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళకి సుఖవ్యాధులు రావడానికి అవకాశం లేదు. ఎందుకంటే అది సెక్సువల్ అన్సేఫ్ సెక్స్ కదా. సో అది ఉంటే ఇవి వస్తాయి, HIV/AIDS వస్తుంది. ఇది ఉన్నంత మాత్రాన అవి రావు. కానీ ఇది రాకుండా అది రాకుండా మనం జాగ్రత్తగా భద్రపరచుకోవాలి నాన్న. రైట్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే అమ్మా, వెల్కమ్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.